హలో! ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. మీ దగ్గర ఉన్న డబ్బుని 3 రెట్లు ఎలా చేసుకోవాలనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక రూ. 10,000 ఉన్నాయనుకోండి. ఈ రూ. 10,000 మీరు వడ్డీకిస్తే రూ. 1 రూ. 2 వడ్డీకిస్తే మంత్లీ ఎంతొస్తాయి? 10,000కి ఒక రూ. 100 రావచ్చు, 200 రావచ్చు. అదే 10,000 తీసుకెళ్ళి మీరు కొన్ని స్టాక్స్ పర్చేజ్ చేశారనుకోండి. ఒక 1 ఇయర్‌కో లేదా 2 ఇయర్స్‌కో ఒక 5% 10% అనేది గ్రోత్ అవుతది. సో 10,000 పెట్టినా కూడా మీకు 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత పెద్దగా అమౌంట్ కనిపించదు. అలా కాలిక్యులేట్ చేసుకున్నా వడ్డీ కన్నా ఎక్కువ రాదు. ఎందుకంటే తక్కువ అమౌంట్ కాబట్టి. సో ఇలా మీ 10,000ని ఎక్కడ పెట్టినా కూడా 2%, 3% కన్నా 1 మంత్‌లో దాన్ని ఎక్కువ ఎర్న్ చేయలేరు. కానీ ఈరోజు నేను చెప్పే దాంట్లో 10,000ని 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు కేవలం 1 మంత్ క్యాలెండర్‌లోనే. మరి 10,000ని 3 టైమ్స్ పెంచాలి అంటే నువ్వు బిజినెస్‌ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి. ఛాలెంజ్‌కి రెడీ అయితే అది ఎలానో నేను నీకు చెప్తాను. సో ప్రెజెంట్ మార్కెట్‌లో ఎలా బిజినెస్‌లు జరుగుతున్నాయి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకొని దాని తర్వాత టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీకు చాలామంది ఇల్లులు కొని ఇల్లులు అమ్ముతూ ఉంటారు. వాళ్ళకి కొంత మార్జిన్ వస్తూ ఉంటది. సో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును బట్టి వాళ్ళు ఏది కొని ఏది అమ్మాలో వాళ్ళు డిసైడ్ అవుతారు. సేమ్ అట్లనే కొంతమంది వెహికల్స్ కొని రీసేల్ చేస్తూ ఉంటారు. సో ఒక ప్రోడక్ట్‌ని కొని రీసేల్ చేస్తూ ఉంటారు. కొనేతప్పుడు కొంచెం రీజనబుల్ ప్రైస్‌కి కొని, అమ్మేతప్పుడు వాళ్ళకి మార్జిన్ పెట్టుకొని వాళ్ళు అమ్ముతూ ఉంటారు. సో ఆ మధ్యలో వచ్చే ఇన్‌కమ్ వీళ్ళకి ఎంతో కొంత పర్సెంటేజ్ అనేది లాభం ఉంటుంది. సేమ్ అట్లనే ఒక ప్రోడక్ట్ కొని దాన్ని రీసేల్ మనం చేయాలి. సో వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి? ఇల్లు కావచ్చు, ల్యాండ్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఏదైనా సరే. మన ప్రోడక్ట్ ఏంటి అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు నీ దగ్గర ఎంతున్నాయి? 10,000 ఉంది. ఈ 10,000కి నీకేం ప్రోడక్ట్ వస్తది? ఒక రీసేల్‌కి ఎంత లాభం ఉందో తెలిస్తే దాన్ని బట్టి నువ్వు 10,000ని 30,000గా ఎలా మార్చాలనేది డెసిషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ నువ్వు ప్రోడక్ట్ ఏంటో డిసైడ్ అవ్వాలి. ప్రోడక్ట్ వచ్చేసి తక్కువ దొరకాలి. రీసేల్ వచ్చేసి కొంచెం ఎక్కువకి అమ్మాలి. అప్పుడే నీ మార్జిన్ ఎక్కువ మిగులుతుంది. సో నీకేదైనా ప్రోడక్ట్ తెలిస్తే ఓకే. అది ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చండి. మంచి ప్రోడక్ట్ తీసుకొని దాని రీసేల్ నువ్వు చేసేలాగా నువ్వు ఉండాలి. ఒకవేళ నీకేదైనా ప్రోడక్ట్ తెలిస్తే ఓకే. ఒకవేళ నీకు ఏ ప్రోడక్ట్ తెలియకపోతే నేనున్నాను. కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఐరన్ ప్రాబ్లమ్ ఉంటుంది. బాడీలో బ్లడ్ సెల్స్ అనేది తక్కువ ఉంటున్నాయి. బ్లడ్ తక్కువ ఉంటుంది. ఇట్లా చాలా రీజన్స్, చాలా హెల్త్ ఇష్యూలు అయితే కామన్‌గా వస్తూనే ఉన్నాయి. బట్ వీటన్నిటికి కూడా మనం మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. బట్ అలాంటివి రాకుండా ముందు జాగ్రత్తల్లో ఉండటానికి మనకు ముఖ్యంగా కావాల్సింది మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ చాలా ఉండాలి. ఎప్పుడైతే నీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటదో ఇలాంటి చిన్న చిన్నవి అటాక్ చేయకుండా ఉంటాయి. సో దానికోసం అని చెప్పి ట్రూబీలో 63 హెర్బల్ జ్యూస్ ఉందండి. చాలా మంచి ప్రోడక్ట్. 63 హెర్బల్స్ అంటే మీరు ఆలోచించండి ఇంకా. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు బాడీలో ఇమ్యూనిటీ పవర్‌ని పెంచిద్ది. ఇది అందరూ వాడొచ్చండి. సో ఇలాంటి మంచి ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని చిన్న చిన్న టార్గెట్ పెట్టుకోవాలండి. రీసేల్ ప్లాన్ ఎలా ఉండాలంటే నేను చెప్పాను గదండీ! మీ 10,000ని 3 రెట్లు చేసుకోవాలి అంటే ఫస్ట్ 10 డేస్ ఒక టార్గెట్ పెట్టుకోవాలి. తర్వాత 10 డేస్ ఇంకో టార్గెట్. తర్వాత 10 డేస్ ఇంకో టార్గెట్ పెట్టుకోవాలి. అలా 3 టార్గెట్స్ పెట్టుకొని మనం మన దగ్గర ఉన్న మనీని ఈ ప్రోడక్ట్‌ని రొటేషన్ రీసేల్ చేసుకుంటూ ఉంటే ఈజీగా మీ మనీ త్రిబుల్ అవుతది. ఏమీ చేయకుండా అయితే మనీ దానికి డబులు, త్రిబులు ఇలా అవ్వదు కదా! సో అలా అవ్వాలి అంటే మీరు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. నేను ఇదే తీసుకోండి అని కూడా చెప్పట్లేదు. చిన్న అమౌంట్ ఉన్న వాళ్ళకి ఇది సజెషన్ చేస్తున్నా. లక్షల్లో, కోట్లల్లో ఉన్న వాళ్ళకి మీ చాయిస్ అది ఏదైనా చేసుకోవచ్చు. చాలామంది డీలర్స్ ఉన్నారు. వాళ్ళు మినిమమ్ 2,00,000 ఇన్వెస్ట్ చేస్తారు, 1,00,000 ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్ తీసుకుంటారు, రీసేల్ చేస్తారు, మళ్ళీ స్టాక్ తీసుకుంటూ ఉంటారు. సో ఇట్లా ట్రూబీలో చాలా మంది ఉన్నారండి. స్టాక్ తీసుకొని రీసేల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ దగ్గర కూడా చిన్న బడ్జెట్ ఉంది కాబట్టి సో ఇలాంటివి చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను. ఇది కాకపోయినా నీకు దగ్గరలో ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొని రీసేల్ చేసుకుంటా అన్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు నువ్వు. ఈ ప్రోడక్ట్ రీసేల్ వచ్చేసి డే బై డే చేసుకోవచ్చండి. ఈరోజు నువ్వు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ రోజే ఒక 10 మెంబర్స్‌కి దీన్ని రీసేల్ చేయొచ్చు. అట్లనే సేమ్ ఈ ప్రోడక్ట్ రీసేల్ చాలా ఈజీ అండి. ఎందుకంటే ఈరోజు ఒక 10 మందిని కలిసి 10 మందికి ఇమ్యూనిటీ బూస్టర్ గురించి చెప్పావనుకోండి 10 రీసేల్ ఒక రోజులోనే అయిపోతాయి. అలా ఒక 5 డేస్ కష్టపడ్డావనుకోండి 50 ప్రొడక్ట్స్ రీసేల్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు చేయాల్సిందేంటి? ఈ 50 మెంబర్ సర్కిల్‌లో ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. ఈ 50 మెంబర్ సర్కిల్‌లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా ప్రొడక్ట్ కావాలని చెప్పి వాళ్ళే మిమ్మల్ని అడగటం మొదలుపెడతారు. సో అట్లా నీ బిజినెస్‌ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇది కేవలం నేను ఒక ప్రొడక్ట్ గురించే చెప్పా. ఇట్లా ట్రూబీలో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. మీరు
డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది మీకు పంపిస్తారు.